హైడోస్ పొన్ముడి వీడిని ఎలా తిడదామన్నా ఏదో ఒక రూపేనా వాళ్ళ అక్కనో చెల్లెనో అమ్మనో భార్యనో బిడ్డనో తెలిసి వీడిని తిట్టే బూతులో వాళ్ళు ఇంక్లూడ్ అయ్యేటట్టు ఉన్నారు. అందుకని వాడు ఏమనలేకపోతున్నా. కానీ వాడు గనక ఎదురు కనుకుంటే చెప్పు పట్ట పట్ట 4 మళ్ళీ ఇక్కడ కూడా బూతు రాబోతుంది. అనలే. ఏం చేద్దాం? మన విఘ్నత ఏం చేద్దాం? మన పెద్దరికం ఏం చేద్దాం? మన ప్రొఫెషనలిజం. కానీ లోపల ఉంటుంది కదండి హిందూయిజం. సనాతన ధర్మం ఏం చెప్తుంది? అన్ని మతాలను గౌరవించు. ఆ సనాతన ధర్మం అసలు మతాల టాపిక్ ఉండదు అక్కడ. మనుషులను గౌరవించరా బాబు అని అంటది. నీ తోటి ప్రాణుల్ని చక్కగా చూసుకురా బాబు అని ఉంటుంది. ఇది ధర్మం రా బాబు, ఇది నిజమైనటువంటి మతం రా నాయన. మీకు అది అర్థం కాదు. ఎక్కడెక్కడి నుంచో పుట్టుకొస్తాయి మతాలు. ఎవరెవరో మీ మతానికి సంబంధించి పద ప్రబోధకులుగా వస్తారు, ఏదో చెప్తారో నమ్మేస్తారు. నా బాధలు ఏంటంటే మన పాస్టర్ ప్రవీణ్ విషయంలో కూడా రాముడి గురించి చాగంటి కోటేశ్వర అన్నదే కదా ఈయన అన్నాడని చెప్పేసి మరలా ఎవడోడో వీడియోలు పెడతాడు, ఎవడోడో లైవ్లు పెడతాడు. అరే ఎదవల్లారా, ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులంతా కూడా కొత్తగా పెళ్ళిన దగ్గర సీతారాముల్లాగా కలిసిమెలిసి ఉండండి అంటున్నారే కానీ వేరే మతాల గురించో వేరే దేవుని చెప్పర్రా. అదిరా వాళ్ళ గొప్పతనం. యుద్ధకాండ కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళి చక్కగా కలిసిమెలిసి బతికారా వాళ్ళు. అది మీకు తెలియదురా. మీ బతుకులు అంతేరా, గొర్రెలు కాదురా. మీరు అంతకంటే దరిద్రులురా. ఇదిగో మీకు ఒకడు తోడాడు ఇప్పుడు పొన్ముడి అని చెప్పేసి ఒకడు. వీడిని చెప్పే కదా బూతులు భయంకరంగా వస్తాయి. కానీ సభ్యత వల్ల ఏం అనలేకపోతున్నా. బట్ వాడు నోట్లో ఉన్నదైతే అశుద్ధం, పెంట. మరి కుక్కదా పనిదా లేదా వాడిదా ఐ డోంట్ నో. తప్పుగా అనుకోవద్దు. అండ్ దయచేసి పిల్లలు మాత్రం ఇక్కడి నుంచి చూడకండి. ఇక్కడ వరకు చాలు. అంటే 1.5 minute వరకు చాలు. ఇప్పుడు నుంచి వద్దు. పిల్లలు నిజంగా వద్దమ్మా. ఇప్పుడు మామూలుగా మనకి కామశాస్త్రం అది వాసానటిది కదా, కామశాస్త్రం ఏదో. అక్కడ కూడా శృంగారానికి సంబంధించి అన్నప్పుడు బిడ్డలు ఎలా కలుగుతారు అండ్ అందులో భార్యాభర్తలు ఎలా చక్కగా సంతోషం కలిసి వెళ్తున్నారు అనేది అందులో బోధిస్తారు. అక్కడ కూడా ఎక్కడ కూడా దేవుళ్ళకు సంబంధించి అసభ్యంగా ఎక్కడ ఒక చిన్నది ఉండదు. అట్లాంటిది ఈరోజు పొన్ముడి అని ఒక యదవ వీడు 74 సంవత్సరాలు వీడి ముడ్డి కింద వీడికి ఆడవాళ్ళంతా ఉన్నారు. మరలా చూడండి, మరలా లోపల నాకు తెలియకుండా వచ్చేస్తుంది ఫ్లోలో. వాళ్ళ ఆవిడతో వీడి చేసి అనబోయాను. బట్ వద్దు, అసలు వద్దు. వీడికి కంట్రోల్ తప్పట్లేదు, కంట్రోల్ అవ్వట్లేదండి. వీడియో పాజ్ చేసి మళ్ళీ చేద్దామంటే వేరే చాలా ఉన్నాయి వీడియోస్ ఇవ్వాల్సింది. వాడు చుట్టూతో ఆడవాళ్ళు మగవాళ్ళు అంటున్నారు పార్టీ సభ. వాడు మంత్రి, అటవీ శాఖ మంత్రి. వాడు అడవిలో ఉండే వాడు కూడా వీడిలాగా ఉండడు, పద్ధతిగా ఉంటాడు. అడవిలో ఉండే గిరిజన దేవతలని దేవుళ్ళని పూజించుకుంటా బతుకుతాడు, నియమాలు పాటిస్తాడు. వీడు ఆల్రెడీ సుప్రీంకోర్టు స్టే విధిస్తే మంత్రిగా కంటిన్యూ అవుతున్నాడు. ఆల్రెడీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొని మంత్రి పదవి పోయేంత శిక్ష కూడా పడింది. వాడి జైలు కూడా ఉండొచ్చాడు. చెప్పా కదా, డిఎంకే పార్టీ దానికి ఓటేసే హిందూ ఎవడైనా సరే మీ అమ్మ మీద ఉమ్మేయటమే. వాడికి ఓటేస్తే డిఎంకేకి ఈసారి మాత్రం మీ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడికి ఉమ్మేయటమే. మీరు కనుక డిఎంకేకి ఓటేయటం అంటే ఎంత ఎంత గట్స్ ఉండాలండి వాడికి, ఎంత ఒళ్ళు బలిస్తా మాట్లాడాడండి. ఎవరు ఉదయనిధి స్టాలిన్ గాడు ఏమని సనాతన ధర్మం ఒక వైరస్ లాంటిదా. మళ్ళీ వాడు క్రిస్టియన్. వాడు నేను అసలు నాస్తికుడిని, నాకు ఏ మతం లేదు అనుకుంటే అదొక ఇది. నువ్వు ఒక క్రైస్తవుడిగా ఉంటూ ఒక మంత్రిగా ఉంటూ నువ్వు ఎలా అంటావు వేరే మతాన్ని అసలు. కానీ వాడు నువ్వుడే పేకలేదు. ఎందుకంటే అధికారి అక్కడ ముఖ్యమంత్రులు అయ్యే కదా. ముఖ్యమంత్రులు అయ్యే కాబట్టి నువ్వుడే పేకడు అక్కడ. ఎందుకంటే మన హిందువులు వచ్చేసి ఉన్నాడు అతిపెద్ద దౌర్భాగ్యం. మనల్ని ఎవడన్నా పట్టించుకో, మన దేవుళ్ళని ఎవడన్నా పట్టించుకో. మనం అంతేరా బాబు. అది ఒక క్రైస్తవుడితో ఏంటంటే అయ్యో పాపం అలా అయిందా, నేను కూడా పిచ్చినా కొడుకుని అలా కదా మనం వీడియో చేశాను ఒకటి. పాస్టర్ ప్రవీణ్ విషయంలో కూడా నేను ఎందుకు ఫస్ట్ వీడియో చేసింది, అరే పాస్టర్ ప్రవీణ్ చనిపోయాడంటే పాపం క్రైస్తవులు అంతా బాధపడుతున్నారు, అదే కదా వీడియో ఇచ్చాను. అప్పుడు కదా నాకు తెలిసింది ఇతను రాముడి గురించి ఏం మాట్లాడి ఏంటి అని. కొంతమంది చెప్తే మీకు తెలియదు ఇతని గురించి మంచితన ముసుగులో, మానవత్వ ముసుగులో ఇతను హిందూ దేవుడి గురించి విగ్రహాల గురించి చాలా రకాల మాట్లాడాడు అన్నారు. బట్ అవన్నీ వదిలేసా. ఒక రాము టాపిక్ చెప్పేసి అతను టాపిక్ వదిలేసా నేను. అప్పుడు కూడా జాంబిలాగా మీద పడిపోతుంటే ఇక అప్పుడు విసుగు వచ్చేసి అరే నాయన మీ కర్మకు వదిలేస్తాను, చివరి వీడు ఒకటి చేస్తే ఇంక టాపిక్ ఎత్తాను రా బాబు అన్న. బట్ ఆ తర్వాత క్రాస్ చెక్ చేసుకుంటా ఉంటే మౌనంగా ఉంటే అయ్యేది కాదు. పద్ధతిగా, హుందాతనంగా, గౌరవప్రదంగా స్పందించాలి అంతే. అందుకు ఇప్పుడు స్పందిస్తామన్నా.
అందుకే పాస్టర్ ప్రవీణ్ సార్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నా. ఆయన సార్ మరి జాంబీలా కొంతమంది పడిపోతూనే ఉన్నారు. ఇంకా మీరు మారర్రా, మీ బతుకులు ఇంతేరా. మిమ్మల్ని ఒకనాడు బ్రిటిష్ వాళ్ళు ఎలా అయితే ఆడిచ్చారో, ఒకనాడు ఊర్లో ఉన్న పెద్ద మనుషులు ఎలాగైతే మిమ్మల్ని వేధించారో, వాటన్ని నుంచి మిమ్మల్ని బయటపడేద్దామని చెప్పేసి అలాంటి ట్రై చేస్తున్నా. మేము ఇంతే, మేము మారడం కొంతమంది మారుతున్నారు. మారిన వారి గురించి నేను అన్నా, మారిన వారి గురించి నేను అన్నట్ల. ఇప్పటికీ మీరు ఒక ట్రాన్స్లో ఉన్నారు. అరే ట్రాన్స్ మూవీ చూసా కూడా మీరు బాగుపడిపోతే ఎట్లా రా అసలు? ఆడవాళ్ళు మరీ దారుణంగా ఉన్నారు అసలు ఈ విషయాల్లో మాత్రం. మార్నింగ్ వరకు కామెంట్ పెట్టారు, ఒక ఆమె ఉద్యోగం చేసుకుంటుంది, ఆ ఉద్యోగంతో వచ్చే డబ్బుతో ఇల్లు గడవక 4 రకాల ఇబ్బంది పడుతుంటుంది. దానివల్ల ఒకసారి టిఫిన్ చేయడం కూడా టిఫిన్ చేయదంట. బట్ శాలరీ రాగానే దశభాగం వాళ్ళ సంఘానికి ఇచ్చిందంట, వాళ్ళ పాస్టర్కి అదే ఆ చర్చిలో ఇచ్చిందంట. ఏంటంటే ఆ రకంగా భయపెట్టారు వాళ్ళు. నేను మొత్తుకునేది ఇదేరా నాయన, మతం అంటే భయపడతాం కాదు, దేవుడు అంటే మిమ్మల్ని ఏమంటారు భయపెట్టి హింసించేవాడు కాదు, మారండి, ఇకనైనా మారండి. ఈ పన్ముడు అనే మళ్ళా బూతు రాబోయేది. బాబోయ్ కంట్రోల్ అవ్వట్లేదురా నాయన ఈరోజు. వాడు ఏకంగా శైవులు అంటే అడ్డనామాలు, వైష్ణవులు అంటే నిలువునామాలు, తిరునామాలు అంటాం. ఓ విటుడు వేషగృహానికి వెళ్ళాడు. ఆ వేశ్య ఏమో నువ్వు వైష్ణవుడువా శైవుడువా అని చెప్పేసి అందట. ఎందుకు అంటే వైష్ణవు అంటే నిలువునామాలే, అంటే నించొని మనం కానిస్తాం పని. శైవులు అంటే అడ్డనామాలే, అంటే పడుకొని కానిస్తాం మన పని. అంటే దాని అర్థం ఏంటి? శృంగార భంగిమలు చెప్తున్నాడు. హిందువుల పవిత్రంగా భావించే ఆ దేవుడి యొక్క నామాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆడా మగ పడుకొని చేసుకునేటువంటి శృంగార భంగిమలు ఏవైతే వాటితో పోల్చాడు. ఈ అసలు ఏం చేయాలండి పొన్ముడి గాడిని? మళ్ళీ వీటి మీద భయంకర అవినీతి ఆరోపణ, ఇట్లాంటి యదవలను పెట్టుకుని వాడు అనకూడదుగానే డిఎంకే వాళ్ళు పరిపాలన చేస్తా ఉన్నారు. మరలా వీళ్ళకి మరి హిందువులు ఎట్లా సపోర్ట్ నాకు అర్థం కావట్లేదు. తమిళనాడులో ఉన్నటువంటి హిందువులారు ఇప్పటికైనా మీరు మేల్కొనండి. నా మాట విని ఒక్క ఛాన్స్ మీరు బీజేపీకి ఇచ్చి చూడండి, అద్భుతమైనటువంటి పరిపాలన ఏంటంటే వాళ్ళు చూపిస్తారు. ఒకప్పుడు చోళులు పాండ్యులు ఉన్నప్పుడు ఆ తమిళనాడు ఎంత గొప్పగా ఉందో అలా ఉంటుంది. మరలా ముస్లింలు క్రైస్తవులు ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు, అది మాత్రం గుర్తుంచుకోండి. మీరు మీ మత పెద్దలు చెప్పారంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పి బీజేపీ విషయం కక్కాల్సిన అవసరంలా. ఉత్తరప్రదేశ్లో ఎంత సంతోషం ఉన్నారో ఒకసారి మీరు చూసుకోండి. ఎవరు క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ. హిందువులకు ప్రత్యేకమైనటువంటి ప్రయారిటీ అక్కడ ఏమీ లేదు. పరిపాలన ఏంటంటే చేసి చూపిస్తున్నాడు అంతే. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ఖుష్బూ రెస్పాండ్ అయ్యాను. పొన్ముడి మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో నాకన్నా మీకే బాగా అది అర్థమవుతాయి కదా. అటువంటి మాటలని మీరు విని ఎంజాయ్ చేస్తారా లేదంటే అతని మీద చర్యలు తీసుకుంటారా అంది. చెన్నమే శ్రీపాద వాళ్ళు వీళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఈవెన్ అప్పుడు ఇక డిఎంకే సంబంధించి ఎంపీ కనుమలు వచ్చింది, ఎంటర్ అయింది. ఏమని ఏంటి అసలు ఇంత దారుణమైన వ్యాఖ్యలు ఎలా చేశాడు ఇతను, చర్యలు తీసుకోవాల్సిందే అంది ఆ వాళ్ళ పార్టీ. దెన్ ఇక స్టాలిన్ రియాక్టెడ్, ఒక దేవుడు 5 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ దళితుడు ఎంత పని చేశాడు, ఆడికి భయంకరమైన ఆరోపణలు ఉన్నాయి, వీడి ముడ్డి కింద 74 వచ్చాయి, ఇక వీడితో మనకు అవసరం లేదని చెప్పేసి వాడిని సస్పెండ్ చేస్తాం అని చెప్పేసి అన్నారు. ముందు మంత్రి పదవి తీసేశారు, ఆ తర్వాత పార్టీకి డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు, అది కూడా తీసేసి తిరిగిచ్చేసామని చెప్పి కొత్తగా ఇచ్చారు. ఈ 8 నిమిషాల డ్యూరేషన్ మొత్తం మీదండి నాలో మీరు ఒక జర్నలిస్ట్ని చూస్తుంటారు, ఒక కామన్ మ్యాన్ చూస్తుంటారు, మీ అన్ననో తమ్మునో బాబాయ్నో చూస్తుంటారు. బట్ నా బాధల్లో ఒకే ఒకటి, నన్ను భారతీయుడిగా చూడండి, ఇండియన్గా చూడండి. నేను అన్ని మతాలను కూడా ఈక్వల్గా ట్రీట్ చేస్తున్నా. ఎక్కడ కూడా మత కల్లోలను రేకెత్తించకుండా చాలా జాగ్రత్తగా ప్రతిదీ మీ సబ్జెక్ట్ మీకు చెప్తున్నా. సమాజంలో ఎక్కడ కూడా అసమానతలు ఉండకూడదని చెప్పేసి ప్రతి ఒక్కరి గురించి మేలు కోసం చెప్తూనే ఉన్నా. ఈ క్యాటలిస్ట్ ఎస్పీ అనేవాడు ధర్మానికి కట్టుబడి న్యాయానికి కట్టుబడి రూల్స్ని వైలేట్ చేయకుండా అధికార పార్టీలు ఏవైతున్నాయో వాళ్ళు చేసిన తప్పులను చెబుతూనే వారి వినమ్రంగానే అన్ని విన్నవిస్తూ ఉన్నా. సో ఇలా నా ఛానల్ ప్రతి వీడియో అలాగే ఉండేది. మనస్ఫూర్తిగా ఈ వీడియో నచ్చినా, మన ఛానల్లో రిమైనింగ్ వీడియోస్ మీకు నచ్చినా ఈ ఛానల్ నుంచి 10 మందికి చెప్పండి, సబ్స్క్రైబ్ చేయించండి. నేను కొత్తగా ఏ రోజు మిమ్మల్ని ₹1 అడిగింది లేదు, ఇప్పుడు కూడా నేను అడగను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం కూడా ఇప్పుడు తెలియకుండా అలా వచ్చేసింది అంతే. ఎందుకంటే అడగని అమ్మాయిని అన్నం పెట్టదు. ఈ రకంగా ఉన్న విషయాన్ని చెప్పాలన్నప్పుడు నాకు ఒక బలం కావాలి, ఒక ధైర్యం కావాలి. అది ఎలా అంటే మీరు ఈ వీడియోకి ఇచ్చే లైకులు, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల పెరిగే సబ్స్క్రైబర్స్. మనస్ఫూర్తిగా త్వరలో 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అవ్వాలి. ఇప్పటికే 2.93 lakhs ఉన్నాయి. ఈ వీడియో మెయిన్గా నేను మరలా చెప్తున్నా, హిందువులారా దండం పెట్టమని చెప్తున్నా. అరే నాయన, మన అమ్మని మన దేవుళ్ళని మనల్ని ఎవడో ఏదేదో అంటూ ఉంటే, మనలో ఉన్నటువంటి కొంతమంది ఏకైకలో పక్కపక్కన నవ్వుతూ ఉంటే ఇక మనమెట్ట బాగుపడగలం? ఎవడైతే అన్నాడో వాడికి బుద్ధి చెబుదాం. ఎవరైతే హిందువులు చిచ్చుబిడ్డలకు తయారు చేస్తున్నాడో వాడిని దూరంగా పెడదాం. మన మతం గురించి మన దేవుడి గురించి మనం ముందు తెలుసుకుందాం. ఎవడన్నా మాట్లాడితే వాడికి బుద్ధి చెబుదాం. కొట్టాడతామో తిడతామో చంపుకోవడం ఇటువంటి అసలొద్దు. మనం అన్నది మనుషులని మనుషులుగా చూస్తాం, మానవ సేవ మాధవ సేవ అనుకుంటాం. పుట్ట గుట్ట రప్ప రాయి ప్రతిదానిలో కూడా దేవుడిని చూస్తాం. అది మన గొప్పతనం.
అదే ఈ భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఓ రకంగా స్వేచ్ఛనిస్తూ ఉంది. ఎవడెవడో ఏదోదో మాట్లాడుతున్నా సరే పోనీలను వదిలేస్తున్నామంటే అది మన యొక్క మంచితనం, మన ధర్మం అది నేర్పింది. ఈ పొన్ముడిలాగా ఇంకెక్కడన్నా ఎవడన్నా వాగాలనుకుంటే పడాలి. ఇలా పడాలంటే దాని అర్థం ఏంటి? దాని ఉండేది క్షమించాలి. ఇలా వాడు భయపడాలి అంటే ఏంటి? డిఎంకేకి 2026లో భారీగా పత్రం అంటే చూపించాలి. వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వాళ్ళు ఓడిపోవాలి. మరి విజయ పార్టీకి వేస్తారా? రేపు అన్నాడీఎంకే బీజేపీలు పేలితే వాళ్ళకేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ డిఎంకేగా 2026లో తమిళనాడులోగా గెలవకూడదు. అసలు ఎంత దారుణమైనటువంటి వాళ్ళు జాతి వ్యతిరేకత ఉందంటే వాళ్ళకి హిందువుల మీద వ్యతిరేకత ఉంటుంది, హిందువుల మీద దేశం అనేది ఉంటుంది. మళ్ళీ ఏమంటారు అది ఎలా చెప్పాలి మీకు? హిందీ అంటే ఓకే, అది వదిలేద్దాం. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం విడిగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అడుగడుగునా కూడా చీల్చుదాం ఇదే బతుకోవాలి. ఏ బతుకులు రా బాబు వాళ్ళవి అసలు. నిజంగా చెప్తే ఇటువంటి వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ ఏంటో మీకు తెలుసు. ఆల్రెడీ ప్రతిపక్ష హోదా కూడా పక్కన పెట్టారు. కానీ వాళ్ళు బయట కనపడి నటిస్తూ ఉంటారు. వాళ్ళని కూడా ఈసారి అసలు అడ్రస్ లేకుండా చేయాలి. నేను చాలా ప్రాక్టికల్గానే ఈ సందేశం అనేది ఇస్తున్నా. హిందూ దేవుల గురించి, హిందూ విశ్వాసాల గురించి మెజారిటీగా ఉన్నటువంటి ఈ భారతదేశంలో వీళ్ళని కూడా నానా రకాలుగా ఎవడెవడో మాట్లాడుతున్నాడంటే అవి చూస్తూ మనం నిలబడుతున్నాము, అవి చూస్తూ తట్టుకొని బాధపడుతున్నామంటే దాని అర్థం ఏంటి? ప్రభుత్వం చట్టాలు చేయడంలా, పాలకులు అన్న వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇక్కడి నుంచి అయినా పాలకులు అన్న వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా, కేంద్ర వ్యాప్తంగా ఓవరాల్గా అన్నప్పుడు కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలో ఈ మతాన్ని చేర్చి మతాల విషయంలో క్రైస్తవులైనా, హిందువులైనా, సిక్కులైనా, బౌద్ధులైనా, జైన్లైనా, ముస్లింలు ఎవరైనా కానీ ఒకరి మతాల జోలికి ఒకరు పోవద్దు, ఒకరి మత విశ్వాసాల గురించి ఒకరు మాట్లాడొద్దు, ఒకరి దేవుడి గురించి ఒకరు మాట్లాడద్దు అనే విధంగా మీరు చట్టాలు చేస్తే అలా ఎవడన్నా కనుక తేడా కనుక వాడితే వాడిని తీసుకుని లోపలేస్తాం అన్న కనుక మీరు కనుక చేయగలిగితే అప్పుడు అందరూ కలిసి ప్రశాంతంగా ఉంటారు. సర్వమత సౌభ్రతత్వం అంటే ఇది కదా అని చెప్పేసి అప్పుడు ఫీల్ అవుతారు. పొన్ముడి నిజంగా వాడు గనక ఎదురు గనక ఉంటే ఆ వేషలే కొట్టేవాళ్ళు. సీరియస్ వేషలే కొట్టేవాళ్ళు. ఎందుకంటే నిజంగా వేషలకి దైవభక్తి ఎక్కువ. వాళ్ళే కొడతారు వీడిని ఏదో ఒక రోజు అయితే. காமச்சுவை பரப்பூதில் இந்த மகளிர்லாம் கொஞ்சம் பேர் இருக்காங்க, இல்லைன்னா நம்ம சொல்லிருப்போம். ஆனா அதுக்கு மகளிருக்கே நிறைய டிக்கெட் கொடுத்து வர வச்சிருந்தார் ராமகிருஷ்ணன். அதுல ஒரு இடத்துல சொல்லுவோம், சொல்லாம ராமகிருஷ்ணன் அதுல சொல்லுவோம், ஒருத்தன் தப்பா நினைச்சுக்காதீங்க மகளிர், ஒரு விலை மாதவியின் வீட்டுக்கு ஒருத்தன் போறான். போகும்போது அங்க அந்த அம்மா கேக்குது, நீ பார்த்து நீங்க சைவமா வைணவமா அப்படின்னு கேக்குது. அவனுக்கு ஒன்றும் புரியல. அவன் பணம் எவ்வளோ 5 கொடு 10 கொடுன்னு கேட்டான்னா ரைட்டு. என்னடா இங்க வந்திருக்கிறோம் நாம ஒரு விலை மாத வீட்டுக்கு, நம்மளை சைவமா வைணவமான்னு கேக்குறாங்க அப்படின்னு கேட்டான். அந்த அம்மா சொல்லிச்சான், என்னம்மா ஒன்றும் புரியலையே அப்படின்ட்டான். ஒன்றும் இல்லை, சைவம்னா இப்படி, வைணவம்னா இப்படின்னுச்சான். ஒன்றும் புரியல. சைவம்னா இப்படி, வைணவம்னா இப்படி, ஒன்றும் புரியல. என்னவா சொல்ற, இதுன்னா அது தீர்மம் விபூதி இது தானே, அதுல என்ன இருக்கு அப்படின்னா, இல்ல சைவம்னா படுத்துக்கிறது, வைணவம்னா நின்னுங்கிறது. நின்னுங்கன்னா 5, படுத்தா